కృష్ణ భిక్షు గారిని ఒక ఆయన అడిగారు, ఏమండి జ్ఞాని శరీరమునకు బాధ ఉండదా అని అడిగారు. భగవాన్ రమణులకు చేతి మీద రాచపుండేసింది, రక్తం కారిపోతూ ఉండేది. రక్తం కారిపోతుంటే చుట్టూ ఉన్న వాళ్ళు చూసేవారు. పొద్దున్నే దాని మీద ఆకులేసి పుండు కట్టు కట్టేవారు. మరునాడు కట్టు విప్పుతుంటే దాన్ని సూర్యుడికి అభిముఖంగా పెట్టి విప్పమన్నారు కట్టు. అంటే ఆయన వచ్చి తోటలో కూర్చునేవారు, కట్టు విప్పుతున్నారు. విప్పుతూ ఆ ఆకులు ఇలా తీసేస్తే బడబడబడబడబడబడ కారిపోయేది నెత్తురిలాగా. కారిపోతే చుట్టూ ఉన్న వాళ్ళు చూసి అయ్యయ్యో ఎలా నెత్తురు కారిపోతోందో, ఎంత లోతు గొయ్యి పడిపోతోందో, బాధ పెట్టట్లేదా అనేవారు. అంటే రమణులు నవ్వుతూ అనేవారు, ఇది అపరశమంతకమణి, ఆనాడు 12 బారువుల బంగారం పెట్టేదే, అలా ఇది ఎర్ర బంగారం పెడుతోంది, అది పచ్చ బంగారం పెట్టేదనేవారు. ఇప్పుడు ఆయనకి అందులోనూ ఆనందమే. సుఖము దుఃఖము రెండు లేవు, దానికి సాక్షి ఆయన. ఈ శరీరమునకు సాక్షి జ్ఞాని. శరీరము తాను కాదు, ఈ శరీరము యొక్క బాధకు సాక్షి, శరీరము యొక్క సుఖమునకు సాక్షి. రమణుల్ని ఎవరో అడిగారు, మీరు నిద్రపోతారా అని అడిగారు. ఎందుకు పోదు, ఇది నిద్రపోతుంది అన్నది. ఎంత తేడా చెప్పండి. ఇది నిద్రపోతుంది అన్నారు. మనమేమంటాం, నేను నిద్రపోయాను. నేనుకి నిద్ర లేదు. నిద్రపోయేది శరీరం, ఇంద్రియాలే పడుకుంటాయి. ఈ స్థాయికి వెళ్ళినటువంటి జ్ఞాని తన నిద్రకి తాను సాక్షి. ఈ సాక్షిత్వమునందు దొంగకు సాక్షి, దుంగకు సాక్షి, ప్రవాహమునకు సాక్షి, సూర్యునకు సాక్షి, అన్నిటికీ సాక్షి. ఈ స్థితిని నువ్వు పొందగలిగితే ప్రకృతిలో పురుషుడు కనపడుతున్నాడు. ఇలా కనపడితే ఎన్ని ఆభరణములున్నా ఆభరణములు కనపడవు, ఆభరణములలో బంగారము కనపడుతుంది. ఎన్ని బొమ్మలున్నా బొమ్మలు కనపడవు, బొమ్మల్లో మట్టి కనపడుతుంది. పూరీలే ఉన్నా, చపాతీలే ఉన్నా, అక్కడ చేసినటువంటి చిళ్ళలే ఉన్నా, లేకపోతే దాంతో చేసినటువంటి పునుకులే ఉన్నా, అందులో ఉన్న గోధుమ పిండి కనపడుతుంది. కానీ మారి మారి తయారు చేసిన పదార్థాలు కనపడవు. అంతటా ఉన్నదా గోధుమ పిండి అంటాడు. ఈ స్థితి కంటే నామరూపముల ఉండడానికి ఏది హేతువో ఆ సత్యమును పట్టుకున్న స్థితికి ఎదిగిపోతే వాడికి ప్రకృతి యందు పురుషుడు కనపడ్డాడు. అందుకే సీతమ్మని వెతుకుతాను, సీతమ్మని వెతుకుతానని వెతికినటువంటి హనుమ అంతకు ముందెప్పుడు సీతమ్మని చూడకపోయినా చెట్టు మీద కూర్చుని అన్నారు, అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తం చేయమసితేక్షణ అన్నారు. కాళ్ళు చేతులు వేళ్ళు నుదురు దగ్గర నుంచి సీతమ్మ తల్లి కాదు, నాకు సీతమ్మలా కనబట్టలేదు, నాకు రాముడు కనబడుతున్నాడు అన్నారు. అందుకని భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. నాకు రాముడు కనపట్టలేదు, రాముడి నుంచి విడదీసిన సీత కనబడుతోంది అన్నాడు. 10 తలకాయలు తెగిపోయి. ఇది జ్ఞానికి అజ్ఞానికి ఉండే భేదం. అందుకని అది సుందరకాండ, ఉపాసనకాండ. అది సిద్ధి సర్గ. సీతమ్మ తల్లి దర్శనం అంటే సిద్ధి సర్గ అనడానికి కారణం అది.